ఆ విజువల్స్ ఏంది, ఆ బీజిఎం ఏంది? కింగ్డమ్ పై ఫ్యాన్స్ పోస్టులు. విజయ్ దేవరకొండ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ కింగ్డమ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ మూవీ ఓఎస్టీ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ని కూడా రిలీజ్ చేశారు. దీంతో పాటు వదిలిన విఎఫ్ఎక్స్ వీడియోకి అంతకు మించి అనేలా రెస్పాన్స్ వస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన కింగ్డమ్ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ని ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సౌండ్ ట్రాక్ అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. జైలర్ తర్వాత అనిరుద్ రవిచందర్ ఇచ్చిన బెస్ట్ బీజిఎం ఇదేనంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ ఓఎస్టీ ట్రాక్తో పాటు ఓ వీడియోని వదిలారు. ఇందులో విఎఫ్ఎక్స్తో ట్రాక్ వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. మే 30న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. విజయ్ దేవరకొండ ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఇక ఇటీవల వదిలిన టీజర్కి జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన వాయిస్ ఓవర్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంది. అలసట లేని భీకర యుద్ధం అది. అలలుగా పారే ఏరుల రక్తం. వలసపోయినా అలసిపోయినా ఆగిపోనిది ఈ మహారణం. నేలపైన దండయాత్రలు, మట్టి కింద మృతదేహాలు. ఈ అలజడి ఎవరి కోసం? ఇంత బీభత్సం దేనికోసం? అసలు ఈ వినాశనం ఎవరి కోసం? రణభూమిని చీల్చుకుని పుట్టే కొత్త రాజు కోసం, కాలచక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మనెత్తిన నాయకుడి కోసం అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్కి కింగ్డమ్ అంచనాలు ఎక్కడికో పోయాయి. ఎన్టీఆర్ డైలాగ్స్కి ఏమాత్రం తగ్గకుండా గౌతమ్ తిన్ననూరి టీజర్లో అద్భుతమైన విజువల్స్ను క్రియేట్ చేశారు. ఇక టీజర్ చివర్లో విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్ కూడా ఫ్యాన్స్కి కిక్కిచ్చింది. ఏమైనా చేస్తా సార్, అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా అంటూ తనదైన స్టైల్లో విజయ్ డైలాగ్ చెప్పాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. టీజర్లో కూడా ఎక్కడా హీరోయిన్ను చూపించలేదు. అలానే సినిమాలో కాస్టింగ్ గురించి కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.